చెప్తున్నారు. చెప్తుంది ఇండియా చెప్పిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ బాబు గారు అందుబాటులోకి వచ్చేందుకు. రైట్ యా ప్రశాంత్ గారు, సో ఇంకొకసారి మళ్ళీ ఇందాక బంకర్లు అన్నారు, మేము ఏదైనా అదే బాంబు దాడి జరిగే క్రమం ఉన్నా, మిసైల్స్ పడుతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్నా మీకు వెంటనే మెసేజెస్ ముందుగానే అలర్ట్ వచ్చేస్తా, మీరు ఇమీడియట్ గా బంకర్లోకి వెళ్ళిపోతాం. మన ఫోన్లో బీప్ బీప్ సౌండ్ వస్తుందండి. మనం అది వచ్చిన బీప్ వచ్చిన ఒక 1 minute లో మనం ఆ బంకర్ లోకి వెళ్ళిపోవాలి. 1 minute లో ఎట్లా సాధ్యం అవుతుంది సార్? అంటే ఈ ప్రతి ఇంటికి బంకర్లు కట్టారండి. వాళ్ళు రెడీగానే ఉంటారు, ఎక్కడ ఉన్నదో అదే తీసుకుని ముందెళ్ళి ముందు లోపలికి వెళ్లాల్సిందే. అక్కడ దగ్గర ఏమైనా బంకర్లు ఉన్నాయా సార్ మీరున్న దగ్గర? అంటే ఇది ఆఫీస్ అండి, కింద ఇక్కడ ఒక జస్ట్ నాకు కింద ఉంది ఇంకొక బంకరు, నేను వెళ్ళలేను ఇప్పుడు. ఇఫ్ యు డోంట్ మైండ్ మా అందరికి చూడాలనిపిస్తుంది ఇప్పుడు మన ప్రైమ్ 9 టీవీ చూసేటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్స్పెషల్లీగా అందరికి కూడా మరి మీరు ఏదన్నా మా కోసం మా ఇందు దయించి బంకర్ని చూపిస్తే అంటే మేము కూడా తెలుసుకుంటాం, అంటే ఎలాంటి అసలు బంకర్ అంటే ఏంటి, ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది, ఉక్కుతో ఉంటుందా, ఇనుముతో ఉంటుందా, మీరు ఎలా లోపల అక్కడ సెక్యూర్గా ఉంటారు? ఏముండదు సార్, ఇది బంకర్ అంటే ఇప్పుడు మన బాగా సిమెంట్ ఐరన్ తో బాగా కిందకి లోతుగా మన అండర్ గ్రౌండ్ లో మొత్తం దాన్ని పైనంతా నేలే ఉంటుంది, కిందకి మనకి కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే దీని యొక్క వాల్యూమ్ ఆ మిసైల్ పడినప్పుడు ఇంపాక్ట్ పడకుండా అంత గోడ అంత లావుగా ఉంటుంది కిందంతా కట్టింది. సో దానికి ఒక గేట్స్ ఇట్లా ఉంటాయి అనమాట. మొత్తం డోర్ మూసేసిన తర్వాత మీకు బయట ఎంత పెద్దది పడ్డా కూడా మీకేం తెలియదు లోపల. సో అంటే ఇప్పుడు నేను ఏమాత్రం డ్యామేజ్ అవ్వండి. సో మనకేంటంటే ఇక్కడ అయినా కూడా అండి, ఇక్కడ ముందు బంకర్లు సేఫ్టీ అంటే కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీతో పాటు మనకు మొసాద్ అనే ఒక వ్యవస్థ ఉందండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ. మొసాద్ ఇక్కడ రా ఏజెంట్స్ ఎట్లా ఉంటారో మనకి ఇండియాలో, ఇక్కడ మొసాద్ అనేది ఉంది. దాంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఇరాన్ లో ఇప్పుడు ఇస్మాయిల్ హనియాని చంపింది వాళ్లే, కానీ ఇంతవరకు ఓపెన్ గా చెప్పాల. కానీ నసరల్లా చంపినప్పుడు మేమే చంపామని చెప్పింది ఇజ్రాయెల్. సో దీంట్లో వాళ్ళు ఎక్కడ హైడ్ గేమ్ ఆడాలి, ఎక్కడ ఓపెన్ గేమ్ పెట్టాలి అనేది వాళ్ళకి ఇజ్రాయలీలకి ఎగ్జిక్యూషన్ అనేది బాగా తెలుసు అనమాట. సో ఇది చేస్తే ఇప్పుడు మనం టీచర్ మన స్కూల్లో ఇదివరకు పక్క పిల్లని కొడితే వీడు భయపడి వీడు చదివినట్టుగా ఇప్పుడు ఏం చేయాలో, ఎవరిని ఎక్కడ కట్టడిలో పెడితే ఏమైంది అనేది ఇజ్రాయెల్కి తెలుసు బాగా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మీరు చూస్తే వీళ్ళకి పాలస్తీనా వాళ్ళకి తెలుసు ఏంటి, మేము ఇజ్రాయెల్ని ఎదుర్కోలేము, మేము కొట్టలేమని తెలిసి కూడా ఇప్పుడు సింపుల్ గా ఈ జెరూసలేం వీటిలో నడిచేటప్పుడు ఒకటి చిన్న కత్తి పట్టుకుని వచ్చి వెనకాల పొడుస్తాడండి. ఆ కత్తి దెబ్బకి వాడు 1000 మంది వెళ్ళిపోతారు. వీడు పొడిచింది మాకు ఊరికి ఒక గీటు పొడుస్తాడు, ఈ కారణంతో వాళ్ళు 1000 మంది చచ్చిపోతారు. అంటే అంత ఇమీడియట్ రివెంజ్ ఉంటది, రెటాలియేషన్ తీర్చుకుంటారు ఇజ్రాయలీస్. అంటే సార్ ఇప్పుడు అక్కడ శిక్షణ ఉంటుందా సార్ ప్రతి సామాన్య పౌరుడు కూడా? ఎందుకంటే వాళ్ళు చిన్న దేశం కాబట్టి అందరూ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆర్మీతో పాటు అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా సీనియర్ సిటిజన్స్కి వాళ్ళందరికీ కూడా థ్రెట్ వస్తే ఎలాగా సేఫ్గా ఉండాలి, ఎలాగా తిరగబడాలి అనేటువంటి శిక్షణ ఉంటుందా వారికి? డెఫినెట్ గా ఉంటదండి. 18 సంవత్సరాలు రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆ 3 years మిలిటరీ చేస్తారండి, శిక్షణ చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి అబ్బాయి ఎవరు తేడా లేదు, అందరూ కంప్లీట్ చేయాల్సిందే. ఏంటి సతీష్ గారు మన పరిస్థితి ఏంటి సార్? అది డెఫినెట్ గా ఒక పెద్ద ఇవాళ రోజున ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఇప్పుడు ఇక్కడ ఐడిఎఫ్ స్పోక్స్ పర్సన్ డానియల్ హగారి అని ఉంటారండి, ఆయన చెప్తా ఉంటాడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే సాయంత్రం పూట వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటాడు, ఈ రోజు ఇలా 50 మంది సైనికులు ఇలా వెళ్ళి ఈ యుద్ధం చేశారు, ఇక్కడ ఇలా మనం ఇది చేసాం, డిస్ట్రాయ్ చేసాం అని చెప్తా ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా ఎంతమంది పిల్లలు అనుకుంటున్నారు, 21 సంవత్సరం నుంచి 25 సంవత్సరాలు 26 సంవత్సరాల కమాండర్స్ అనమాట వీళ్ళు. అప్పటికే కమాండర్ అయిపోతారు వాళ్ళు పిల్లలు. నిన్నగాక మొన్న బీరూట్ లో జరిగినటువంటి ఈ లెబనాన్ గ్రౌండ్ ఇన్వెన్షన్ లో ఓ చిన్న పిల్లోడు అంటే 22 సంవత్సరాల కమాండర్ చనిపోయాడు. వాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే ఈ టెక్నాలజీ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత మంది మొసాద్ అంటున్నారు, ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, మరి October 7th రోజున వాళ్ళు వచ్చి ఇలా దాడి చేస్తే అదే కదా మరి October 7th రోజు వచ్చి ఇంతమందిని 1200 మందిని చంపి 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మరి ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం కానీ ప్రభుత్వాలు కానీ మరి ఎలాగా ఆదమర్చి ఉన్నారు సార్?
ఇప్పుడు మీకు అదే చెప్తాను. దీనికి ఏంటంటే అండి, ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఒక పొలిటికల్ సినారియో నడుస్తుంది. అంటే పొలిటికల్ గా అన్స్టేబుల్ గా ఉంది ఇక్కడ ఇజ్రాయెల్. అంటే బిఫోర్ యుద్ధం ముందు వరకు కూడా నెతన్యాహు మీద ఎలిగేషన్స్, ఆపోజిట్ పార్టీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే విడిపోయారు, లోపల విడిపోయారు. అంటే జూయిష్ నేషన్ లో ఇంతవరకు ఎప్పుడు అలాంటి జరగలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా చరిత్రలో వాళ్ళు విడిపోవటం అనేది జరగదు. ఎన్ని తన్నుకున్నా ఎన్ని చేసినా కూడా బయటోడు వస్తే మటుకు ఒకటే నిలబడేవాడు. ఆ వీక్ పాయింట్ ని వీళ్ళు క్యాచ్ చేశారండి. ఆ వీకెస్ట్ పాయింట్ అవర్, డార్క్ అవర్ ని, దట్టు అది పండగ రోజున అనమాట. ఆ రోషాషన్న ఇప్పుడు మీకు తెలుసా, మేము జూయిష్ క్యాలెండర్ ప్రకారం 5785 సంవత్సరంలో ఉన్నాము మేము. ఓకే, 5785. సో ఇక్కడ మేము 2024 క్రీస్తు కంటే ముందు 4. మీరు మాకన్నా ముందున్నారు. సో ఇప్పుడు ఇంత చరిత్ర కలిగినటువంటి జూయిష్ హిస్టరీలో వీళ్ళు ఏంటంటే ఒక డార్క్ కవర్ లో వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళని మొత్తం అంటే ఒక స్పార్క్ లాగా చేయడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు గెట్ బ్యాక్ అయ్యారు. ఒక 2-3 అవర్స్ లో మళ్ళీ వాళ్ళందరినీ, ఎంతమంది లోపలికి వచ్చారో వాళ్ళందరినీ పట్టుకోవడం, చంపడం అన్నీ జరిగిందండి. కానీ వీళ్ళందరూ అనుకోవచ్చు మరి ఇంత టెక్నాలజీ ఎలా ఫెయిల్ అయింది అనేది. ఎక్కడైనా ఏ దేశంలో అయినా కానీ మిస్కమ్యూనికేషన్ అనేది ఏదో ఒక సందర్భంలో ఒకసారి జరిగిద్ది. ఆ సందర్భాన్ని శత్రువు యూజ్ చేసుకుంటాడు. సో అట్లా మొత్తానికి అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఎంతో బాధ్యతతో పెరుగుతాడు, బాధ్యతతో జీవిస్తాడు. ఖచ్చితంగా అండి. అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లైఫ్ అంతా బాగుంటది. అంటే ఇక్కడ లైఫ్ వాడేదో స్టడీ మెటీరియల్ గా ఉంటారని కాదు, వాళ్ళు లైఫ్ ని ఎంత ఆనందంగా. మీకు తెలుసా అనుకోండి, ఇది ప్రపంచంలో 5వ ప్లేస్ లో ఉంది హ్యాపీయెస్ట్ కంట్రీ ఇజ్రాయెల్. ఇంత వారు జరుగుతున్నా కూడా ప్రపంచంలో ఆనందంగా ఉండే కంట్రీస్ లో ఇది 5వ ప్లేస్ లో ఉంది ఇజ్రాయెల్. రైట్, మళ్ళీ వస్తాం సార్. డేవిడ్ గారితో మాట్లాడదాం. ఈ లోపు మీరు బంకర్ దగ్గరికి వెళ్ళి మాకు చూపిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. డేవిడ్ గారు, అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళి వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లం ఈ రోజు. ఈ రోజు షబ్బాత్ ఇక్కడ అందరూ ఎవరు తిరగరన్నమాట బయట. అంటే నేను మన ఇంటర్వ్యూ కోసమే ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూర్చున్నా. థ్యాంక్ యూ. అయితే చివరిలో మన డిస్కషన్ కంప్లీట్ అయ్యే ముందు మళ్ళీ ఒక 2 minutes అక్కడ వాతావరణాన్ని చూపిస్తే మళ్ళీ మన ప్రేక్షకులందరూ కూడా చూస్తారు. డేవిడ్ గారు, నేను అప్పుడు బయట చూపిస్తాను. నేను వెళ్ళినప్పుడు లాస్ట్ లో బయట కార్ లో ఎక్కుతాను. అప్పుడు మొత్తం మీకు ఆ లైవ్ వీడియో అసలు ఎలా ఉంటది ఇక్కడ ఏంటి అనేది చూపిస్తాను మీకు. ప్లీజ్ ఇంకొక 5 to 7 minutes లో మరి మీరు స్టార్ట్ అయితే మిమ్మల్ని అడగాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది, బట్ కానీ మాకు ఆ క్యూరియాసిటీ తప్పట్లేదు.